హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజు విష్ణుమూర్తి అలానే సూర్య భగవానుడి ఆశీస్సులు మీ మీద ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఉత్తర దిశగా ప్రయాణించడాన్ని అయితే సూచిస్తుంది. ఈ రోజు ఏంటంటే మహావిష్ణువుకి అలానే సూర్య భగవానుడికి పూజలు చేయడం వల్ల అన్ని రకాలుగా కూడా మంచే జరుగుతుందండి. వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా సరే మోస్ట్‌లీ క్లియర్ అవుతాయి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఫినాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటివి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. దీనికోసం అయితే నేను ఎక్కువగా చెప్పడానికైతే ఏం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా పర్టిక్యులర్‌గా సంక్రాంతి అనేసరికి చాలా స్పెషల్‌గా చేసుకుంటారు. ఈ ఇయర్ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి హ్యాపీగా ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ సంక్రాంతి రోజు మీకు డివైన్ గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మీరు చూసినట్టయితే నేను 2 కార్డ్సే పెట్టాను. అది కూడా సంక్రాంతికి చాలా సిగ్నిఫికెంట్‌గా పెట్టాను. సో, ఇదేంటంటే ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడం కోసం అండ్ మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి అంటే గాడ్ నుంచి ఒక గైడెన్స్‌లా ఇస్తే బావుంటుంది అని నాకనిపించింది. అసలు చూద్దాం అందుకే. మీ ముందైతే 2 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లార్డ్ విష్ణు కార్డ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సన్ గాడ్ కార్డ్ ఉంది. మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. 2 చూడాలి అనుకున్నా ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. గైడెన్సే కాబట్టి చూడొచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ విష్ణు కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. లార్డ్ విష్ణు కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మీరేంటంటే చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నా ఆర్ అంటే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏంటి? మీ సిట్యుయేషన్స్ ఏంటో మీకొక క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఔట్‌కమ్ అయితే మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఇప్పుడు మీ సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండనివ్వండి. ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో లార్డ్ విష్ణు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీ మీద ఉన్నట్టే. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేబీ కొంచెం స్ట్రగుల్ అయితే ఉండొచ్చు. అంటే ఈ టైంలో అని కాదు. ఇప్పుడు మీరు ఫ్యూచర్‌లో కూడా ఔట్‌కమ్ అనేది వెంటనే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు కానీ బట్ స్టిల్ పాజిటివ్‌గానే జరుగుతది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వైపు నుంచి కొన్ని ఎఫర్ట్స్ కానీ, కొంత వర్క్ కానీ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మన లైఫ్‌లోకి ఏది కూడా ఫస్ట్ అంత ఈజీగా రాదు. బట్ మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నప్పుడు, మనలో ఆ సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. కొంచెం మీరేంటంటే ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా మీ లైఫ్‌లోని అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కాకపోయినా స్టిల్ మీ వరకు మీరేంటంటే మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరేంటంటే బెటర్ చేసుకోవడానికే చూడండి. ఎప్పుడైతే మీరు ఇలా సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెడతారో కొంచెం అంటే ఆ స్ట్రగుల్ అనేది ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఔట్‌కమ్ మాత్రం పాజిటివ్‌గా ఉంటుంది. ఫ్యూచర్ మాత్రం చాలా బ్రైట్‌గా ఉంటుందండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి కూడా క్లియర్ అవుతాయి. సో, లార్డ్ విష్ణుకైతే ప్రేయర్స్ చేయండి. అండ్ మీకు వీలైతే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక 11 టైమ్స్ కానీ ఆర్ 108 టైమ్స్ కానీ చాంట్ చేయండి. ఒకవేళ ప్రతిరోజు పాసిబిలిటీ లేకపోయినా అట్‌లీస్ట్ ఎవ్రీ థర్స్‌డే అయినా సరే చేయడానికి ట్రై చేయండి. మంచిది. సో, ఇంకా చూద్దాం అసలు ఏం చెప్తారు లార్డ్ విష్ణు నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేదైతే.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే నేను చెప్పినట్టుగా మీరు చాలా డిఫికల్టీసే ఫేస్ చేస్తున్నట్టున్నారు. లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ ఏంటి? ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారు? అసలు అంటే ఏం జరుగుతుంది అన్నదైతే ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మేబీ అంటే ఇది మీకు ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా చాలా ఫేస్ చేశారు. బట్ మళ్ళీ మళ్ళీ కూడా కొన్నైతే ఫేస్ చేస్తున్నారు. సో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్టు దేవుడి మీదైతే నమ్మకం పెట్టుకోండి. కొంతమందికి దేవుడంటే నమ్మకం ఉండదు. అది నాకు తెలుసు. సో, ప్రతి వాళ్ళు ఏంటంటే దేవుడిని నమ్మాలని కూడా ఏం లేదు. కాకపోతే మీరు దేవుడిని నమ్మితే మంచిదండి. అదేంటంటే ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుందంతే. ఇప్పుడు మీరు అలా నమ్మడం వల్ల ఏది కూడా నెగెటివ్‌గా చేయడం కానీ, నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ అలా ఏం జరగదు కదా! సో, దేవుడిని మీరు నమ్మడం వల్ల ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందంతే. సో, మీరేంటంటే దేవుడిని నమ్మితే మంచిది. నమ్మకం లేకపోయినా స్టిల్ మీరు చేసే పనుల్ని కానీ, మిమ్మల్ని కానీ మీరు నమ్మడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్ముకున్నంత వరకు, మీ ప్రకారం మీకు మంచి జరగాలి అని చెప్పి మీరు కొన్ని చేస్తున్నంత వరకు ఖచ్చితంగా మంచే జరుగుతుందండి. సో, ఇక్కడేంటంటే ఏదైనా సరే మీరిప్పుడు ఒక డిఫికల్టీని ఫేస్ చేస్తున్నట్టయితే ఇది మాత్రం టెంపరరీగానే ఉంటుంది. పర్మనెంట్ సిట్యుయేషన్ అయితే కాదు. బట్ ఇదేంటంటే ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయాలి. చేంజ్ అవుతుంది. పాజిటివ్‌గా ఉంటుంది. ఆర్ మిరాకిల్స్ జరుగుతాయి. చాలా మందేంటంటే అసలు మిరాకిల్ జరుగుతుందని నమ్మరు. ఎందుకంటే అందరికీ కూడా అన్ని సార్లు అది జరగదు. బట్ రేర్ టైమ్స్‌లోనేంటంటే జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని మిరాకిల్ అనేది ఒక్కసారైనా సరే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. మేబీ అది వాళ్ళేంటంటే ఈ వేలో జరుగుతుంది అని అనుకోకపోయినా జరిగినప్పుడు దాన్ని మిరాకిల్‌గానే భావించాలి. కొంతమందేంటంటే లక్కీగా జరిగిపోయిందని అనుకుంటారు సింపుల్‌గా. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు ఏం ఫేస్ చేస్తున్నా సరే మీ వైపు నుంచి మీరేంటంటే దాన్ని ఛాలెంజు మీ వల్ల అవ్వదు అని అనుకోకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీకెంత వరకు ఛాన్స్ ఉందో అన్నిటికి కూడా మీరు రెడీగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఏం వచ్చినా సరే ఫేస్ చేస్తాను అనేలాగా కూడా మీరు ఉండాలండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మీరిక్కడ పాజిటివ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఎందుకో కానీ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే పర్టిక్యులర్‌గా మీరు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ కానీ, ఈ సిట్యుయేషన్ కానీ మిమ్మల్ని చాలా వరకు ట్రబుల్ చేస్తుంది. అంటే మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ సడెన్‌గా జరిగినట్టుంది. అందుకే ఎమోషనల్‌గా ఎందుకో చాలా లోగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలోనేంటంటే మీరు ఎవరి మాట వినడానికి రెడీగా లేరు. అండ్ అంటే ఇక్కడ పాజిటివ్‌గా జరుగుతుంది అనే నమ్మకం కూడా మీకు లేదు. దానివల్ల మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేబీ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు డిప్రెషన్‌లో ఉండొచ్చు. అంటే ఈ సిట్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఎమోషనల్‌గా ఏంటంటే ఇక్కడ మీరు ఎఫెక్ట్ అయ్యారు. అదొక్కటే అన్నమాట ఇక్కడ క్లారిటీ. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తొందరలోనే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు కొన్ని విషయాలైతే తెలుస్తాయండి. ఇవి నిజాలని కూడా మీరు అనుకోవచ్చు. బట్ మీకు ఇప్పటి వరకు ఈ సిట్యుయేషన్ ఒకలాగా కనిపించుంటే ఇక్కడ మీకు క్లారిటీ లేదు. సో, బేసిక్‌గా అంటే ఏం జరుగుతుందో మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? సో, ఇలా జరగడం వల్ల మీకేమవుతుంది? ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా సరే లైఫ్‌లో ఎన్ని సమస్యలున్నా సరే, ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికైతే చూడొద్దండి. దీన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫేస్ చేసే ప్రాసెస్‌లో మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేసుకోండి. తర్వాత గాడ్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. ఎందుకు అంటే మేబీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు అని అనిపించొచ్చు ఈ మూవ్‌మెంట్‌లో. ఎందుకంటే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందండి. దానికి ఎవరేం చేయలేరు. బట్ ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు కొన్ని పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. సో, ఇవన్నీ కూడా పర్మనెంట్ సిట్యుయేషన్స్ అయితే ఏం కాదు కాబట్టి ఈ రోజు ఎలా ఉందంతే. బట్ రేపనే రోజు ఎలా ఉండదు. ఖచ్చితంగా లార్డ్ విష్ణు బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు ఎలా అనిపిస్తున్నా, ఏం జరుగుతున్నా ఔట్‌కమ్ మాత్రం పాజిటివ్‌గానే ఉంటుంది. అండ్ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి కొన్ని విషయాలు కూడా మీకు తొందరలోనే తెలుస్తాయండి. అంటే ఇక్కడ ఒకటి మీరు ఒక టైప్ ఆఫ్ సిట్యుయేషనే ఫేస్ చేయాలని ఏం లేదు. మల్టిపుల్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఎన్ని ఫేస్ చేస్తున్నా దీనివల్ల మీరేంటంటే లోగా ఫీల్ అవ్వడం కానీ, ఏదో అంటే మీ లైఫ్‌లో మిస్ అయిపోయినట్టుగా ఆర్ మీరేంటంటే డిప్రెషన్‌లోకైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు కొన్ని అర్థం అవుతాయి. మీ ముందుకైతే ట్రూత్ అనేది వస్తుంది. సో, దానికోసం వెయిట్ చేయండి. మేబీ అప్పటి వరకు మీరేంటంటే ఇదే అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే మీరొకటి అనుకోవచ్చు. బట్ అది అలా ఉండకపోవచ్చు. సో,
మనం అనుకున్నది రియాలిటీ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుందండి. లైఫ్ ఎప్పుడు కూడా అన్‌ప్రెడిక్టబుల్. మనం ఏంటంటే ఈ రోజు లైఫ్ ఎలా ఉంది కదా! రేపు ఇలానే ఉంటదేమో అనుకుంటే రేపు అలా ఉండదు. డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడే అంటే అన్నీ మారిపోతుంటాయి. ఎందుకంటే ఒక లైఫ్ మాత్రం రూల్ బుక్ లాగా అంటే ఒక క్లారిటీతోని ఒక స్పెసిఫిక్ ఆన్సర్‌తో రాదు. సో, మనం అంటే వాటికి రియాక్ట్ అయ్యే వే అండ్ మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, మీ వరకు మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ గానే థింగ్స్ జరుగుతాయి కానీ బట్ అప్పటి వరకు ఏంటంటే కొంచెం టెన్షన్ లాగా ఉంటుంది. కానీ మీరేంటంటే అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కానీ, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు కానీ, అది ఏ విషయంలోనైనా సరే డెఫినిట్‌గా దాని కోసం ఫుల్‌గా తెలుసుకోండి. మీకు తెలిసిందే రియాలిటీ ఆర్ మీకు ఈ సిట్యుయేషన్ మీద ఫుల్ క్లారిటీ ఉంది అనుకోని మాత్రం మీరు ఏది చేయొద్దండి. ఎందుకంటే కొన్ని సార్లు మనం చూసిందంతా నిజం కాదు. ఆర్ మనం విన్నదంతా కూడా నిజం కాదు. దాని ప్రకారం కూడా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పర్టిక్యులర్‌గా వ్యక్తులు చెప్పిన మాటలు వింటుంటారు. సో, ఇది దేనికి దారి తీస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. మీరు కూడా ఏంటంటే ఈ టైంలో మాత్రం మీ లైఫ్‌లో ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా, యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే, ఆ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత, మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, అప్పుడు మీరు ఏదైనా చేస్తే మీరు బెనిఫిట్ అవుతారండి. అది కూడా మీకేంటంటే ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఆర్ ప్రాబ్లమ్స్‌ని కాంప్లికేట్ చేసుకోకుండా ఆర్ కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకోకుండా. సో, మీ వరకు మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని గురించి తెలుసుకున్న తర్వాతే తీసుకోవడం అయితే మీకు మంచిది. లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మీకొక లెసన్ లాంటిదే. మళ్ళీ మీరేంటంటే అలాంటి మిస్టేక్ అయితే రిపీట్ చేయకుండా మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుందండి. ఫినాన్షియల్‌గా ఇంప్రూవ్ అవుతారని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మందికేంటంటే ఆర్థిక ఇబ్బందులుంటాయి. అంటే అప్పు చేసేస్తుంటారు. లేకపోతే డబ్బులనేవి ఇచ్చేస్తుంటారు. సో, రకరకాలుగా సమస్యలుంటాయి కాబట్టి నేనేంటంటే పర్టిక్యులర్‌గా ఇదే అని చెప్పను. కొంతమందికేంటంటే జాబ్ ఉంటుంది. ఇన్‌కమ్ కూడా మంచిగానే ఉంటుందండి. కాకపోతే వచ్చిందంతా కూడా ఖర్చయిపోతుంటది. ఎక్కడ ఖర్చవుతుంది అంటే వాళ్ళకి తెలీదు. బట్ అలా అయిపోతూ ఉంటది. వచ్చిందేంటంటే చేతుల్లో కనిపించదు. సో, ఇలా కూడా కొంతమంది ఫేస్ చేస్తుంటారు. ఇంకొంతమందేంటంటే డబ్బులిచ్చిన తర్వాత ఆ వ్యక్తులు డబ్బులివ్వకుండా ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కొత్తగా సమస్యలు క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారండి. ఇంకొంతమందేంటంటే అప్పు చేసిన తర్వాత అది తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిస్థితి కదా! మీది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఫినాన్షియల్‌గా మాత్రం చేంజెస్ కనిపిస్తున్నాయా అండి. ఖచ్చితంగా అప్పులు తీరిపోవడం కానీ, అంటే మీకు డబ్బులివ్వాల్సిన వాళ్ళు డబ్బులిచ్చేయడం కానీ, ఒకవేళ వాళ్ళు డబ్బులివ్వకపోయినా ఇంకొక రూపంలో అయినా సరే మీకు డబ్బులు రావడం కానీ, ఆర్ మీరేంటంటే ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఫినాన్షియల్‌గా మీకు ప్రాబ్లమ్ అయితే లేదు గానీ, బట్ స్టిల్ ఎందుకో మనీ అనేది ఎక్కువ ఖర్చవుతుంది అన్న ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా బెటర్ అవుతాయి. చేతుల్లో డబ్బులు కనిపిస్తాయి. సో, మనీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం క్లియర్ అవుతాయండి. మీరేంటంటే అదొకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే స్పిరిచ్యువల్‌గా కూడా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు మీరు. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా, మీ ఆలోచనలు ఎలా ఉన్నా ఇక్కడి నుంచి డిఫరెంట్‌గా ఉంటాయి. మీ సిట్యుయేషన్స్ కానీ, మీరేంటనేది కానీ మీకు బెటర్‌గా అర్థమవుతుంది. మీరు ఎలా ఉండాలో మీరు తెలుసుకుంటారు. లైఫ్‌లోని మీరేంటంటే చాలా చేంజ్ అవుతారండి. పాస్ట్ ఇయర్స్‌కి ఇప్పటికి మీలో చాలా చేంజ్ ఒస్తుంది. మీ పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్పినట్టుగా మెటీరియలిస్టిక్ వెల్త్ కూడా అంటే బెటర్‌గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీరేదైనా హౌస్ పర్చేజ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా మీకు ఇంపార్టెంట్ ఐటెమ్స్ పర్చేస్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా ఇక్కడి నుంచి లైఫ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే లార్డ్ విష్ణు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫినాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ ఉండవండి. ఉన్నవి కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక బెటర్ పర్సన్‌గా ఎవాల్వ్ అవుతారండి. అది అన్నిటికంటే కూడా మీరు పాజిటివ్ థింగ్‌గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనలో కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు మన లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మనకేం కావాలో ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎలా ఉంటే బావుంటుందనేది మనం తెలుసుకున్న తర్వాత, దాని ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు అన్నీ కూడా మనకెలా అనిపిస్తాయంటే కలిసొస్తున్నట్టే అనిపిస్తూ ఉంటది. సో, ఏది ఏమైనా సరే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయి. కానీ అలా గుడ్ చేంజెస్ వస్తాయని చెప్పి మీరు కూడా నమ్మాలండి.
మీరు కూడా ఏంటంటే దానికోసం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో ప్రయత్నాలు అయితే చేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ సంక్రాంతి రోజు ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఈ సంవత్సరంలో మీ జీవితం అయితే మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా మారుతుంది. అలా మీరు కూడా నమ్మితే ఇంకా తొందరగా జరుగుతుంది. సో అసలు ఇంకా చూద్దాం ఫైనల్ గా మీకు ఏంటంటే లార్డ్ విష్ణు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు చాలా కష్టపడ్డారండి. చాలా ఫేస్ చేశారు. చాలా దూరం వచ్చేసారు. మేబీ ఫినాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకొని ఉండాలి. ఇది ఫినాన్షియల్‌గా అనే కాదులెండి. బట్ లైఫ్‌లోనేంటంటే మీరు చేయాల్సింది కొన్ని చేశారు. ఇలా చేసిన తర్వాత కూడా మీ లైఫ్ పెద్దగా బెటర్ అయినట్టుగా మీకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీరు పడిన కష్టానికి మీకు జరుగుతున్న దానికి చాలా తక్కువే అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ చాలా దూరం వచ్చేసిన దానికి ఇప్పుడైనా సరే లైఫ్ బెటర్ అయితే బావుంటుంది అనే ఒక ఫీలింగ్ మాత్రం మీకుంది. కాకపోతే అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు. మరి పడిన కష్టానికి పెద్దగా ప్రతిఫలం అయితే ఏం లేదు కాబట్టి మీకు కూడా పెద్ద నమ్మకం అయితే ఏం లేదు. బట్ వచ్చే రోజుల్లో అయినా సరే లైఫ్ బావుంటే చాలు అనే ఒక ఫీలింగ్ మాత్రం ఉంది. దీనివల్ల కొంత ఎమోషనల్ అవుతున్నారు. కొంత అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు అయితే స్ట్రాంగ్‌గా ఉంటున్నారు కానీ, బట్ అదర్ టైమ్స్‌లో ఎందుకో చాలా వీక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ అంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా మంచి పొజిషన్‌లో ఉండడం కానీ, మంచి లైఫ్ లీడ్ చేయడం కానీ, అందరి లైఫు అంటే చూస్తున్నప్పుడు మీకైతే మంచిగా అనిపిస్తుంది కానీ, మీ లైఫ్ మీకంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించకపోవడం, లైఫ్‌లో ఏం సాధించారు అంటే ఏం సాధించలేదు అనే ఫీలింగ్ రావడం, సో లైఫ్ ఇంకెలానే ఉంటుందేమో అనే భయం వేయడం, సో రకరకాల ఎమోషన్స్ అయితే మీరు ఫీల్ అవుతున్నారండి. అంటే ఆ లూప్ అనేది ఉంటుంది కదా! ఆ లూప్‌లో మీరు స్టక్ అయిపోయారు. లూప్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఎందుకంటే రిపీటెడ్‌గా మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నాయి. సో, జరగడం వల్ల మీరేమనుకుంటున్నారంటే ఇంక నా లైఫ్ ఇంతే. నేను ఇలానే ఉంటాను. ఇంక ఎప్పటికి కూడా ఇది మారదు అని మీరనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఒకటి జరిగిన తర్వాత దాని నుంచి బయటకొచ్చిన తర్వాత లైఫ్ మంచిగా ఉంటే పర్వాలేదు. దాని తర్వాత ఇంకొక సిట్యుయేషన్ వచ్చి మళ్ళీ ట్రాప్ అయిపోయి మళ్ళీ ఏంటి ఎలా ఉంది అనుకుంటే ఇంక అంతే కదా లైఫు. సో, మీరేంటంటే అందుకే చాలా ఇబ్బంది పడుతున్నారండి. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. మీ ఆలోచనల్ని మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు మార్చుకొని పోనీ ఏదో హోప్ పెట్టుకుందంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది. సో, ప్రతిసారి ఇలా జరిగినప్పుడు ఎలా లైఫ్‌ని ట్రస్ట్ చేయాలి? ఎలా లైఫ్ బెటర్ అవుతుంది అనుకుంటారు? సో, ఇది మీ సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి 8 అనే నంబర్ ఇక్కడ నాకు సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది కాబట్టి, మీ లైఫ్‌లో అబండెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా, ఇప్పటి వరకు ఏం జరిగినా, ఇక మీద మాత్రం లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. కాకపోతే అది మీరు కూడా ట్రస్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వేరే వ్యక్తులతో మీ లైఫ్‌ని మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే, వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ వేరు, మీ లైఫ్ ప్యాటర్న్ వేరు. వాళ్ళ కార్మిక్ డెట్స్ వేరు, మీ కార్మిక్ డెట్స్ వేరు. సో ఇక్కడ ఎవరికి వాళ్ళే యూనిక్ అండి. బట్ ప్రతి మనిషికి కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో, దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. బట్ మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళది అలా ఉంది, మనది ఇలా ఉంది అనుకుంటే మాత్రం ఎప్పటికి కూడా మీరు హ్యాపీగా ఉండలేరు. మీకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు. ఈవెన్ మీ లైఫ్‌లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే వర్స్ట్ పార్టే చూస్తూ ఉంటారు. సో, ఇది చేంజ్ అవ్వాలి అంటే కొంత మీరు స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, స్టేబుల్‌గా ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్‌లో ఇన్ని స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అని మాత్రం తెలుసుకోండి. దాని అర్థం ఎప్పుడు ఇదే ఉంటుంది అని కాదు. దీని నుంచి మీరు బయటకొస్తారు. కానీ అది మీరు ట్రస్ట్ చేయాలంతే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సన్ గాడ్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో ఒకటి మాత్రం చెప్పగలనండి నేను. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఫినాన్షియల్‌గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో అయితే ఇవి క్లియర్ అవుతాయండి. అండ్ ఇంకొకటి హెల్త్ రిలేటెడ్‌గా ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ మాత్రం తీసేసుకోండి. లేట్ చేయొద్దు. కొంతమంది ఏంటంటే అలా లాగ్ చేస్తుంటారండి. ఇప్పుడు మంచిగానే ఉంది కదా! తర్వాత చూడొచ్చులే, తర్వాత ఏదో చెయ్యొచ్చులే అన్నట్టుగా ఉంటారు. బట్ ఎవరు కూడా అలాంటి ఆలోచనలైతే చెయ్యొద్దు. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా తీసేసుకోండి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా అంటే కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు లేకపోతే
కొన్ని డెసిషన్స్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే మీరు కూడా అంటే డెసిషన్స్ తీసుకుంటే మంచిది. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో చేయొచ్చా లేదా? మనకైతే ప్లాన్ ఉంది, పర్వాలేదు. బట్ డౌట్‌గా ఉంది. ఇలా ఉన్న వాళ్ళేంటంటే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చండి. అసలు ఇంకా చూద్దాం మీకు సన్ గాడ్ నుంచి గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరేంటంటే, ఈ టైంలో లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎందుకో కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. అంటే వ్యక్తులతో ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఈవెన్ ఇవేవి లేకపోయినా సరే, స్టిల్ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, వాళ్ళ ఒపీనియన్స్, మీ ఒపీనియన్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వడం, ఇలాంటివేవైనా జరుగుతున్నట్టున్నాయి. పర్టిక్యులర్‌గా వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. దీని వల్ల కూడా మేబీ కొంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, కొంత డిప్రెషన్‌లో ఉండడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. మొత్తానికేంటంటే చాలా బాధపడుతున్నారండి. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఈ టైంలోనేంటంటే మీరు యాక్చువల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. బట్ మీకెవరు పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం కానీ, ఆర్ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల మీరేంటంటే చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా అయితే మీరు వీక్ పర్సనే కాదు, చాలా స్ట్రాంగ్ పర్సన్. స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే, ఎప్పుడైతే మీరు వ్యక్తుల్ని బాగా ట్రస్ట్ చేసారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఆర్ మీరు ఎవరికైతే ఎక్కువ ఛాన్స్ ఇస్తే వాళ్ళే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయో మీరేంటంటే సడెన్‌గా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, సడెన్‌గా వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇంక లైఫ్ ఇంతేనా? ఇంక వ్యక్తులు ఎవరు మనల్ని అర్థం చేసుకోరా? అంటే వ్యక్తుల నుంచి మనం కోరుకున్న సపోర్ట్ రాదా? అంటే మీకు ఎక్కడో గాని ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. అదొక ఇన్‌సెక్యూరిటీ. సో అది మీరేంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరి రిలేషన్‌షిప్స్ మంచిగానే ఉన్నాయి. అందరూ కూడా అంటే హ్యాపీగానే ఉంటున్నారు. ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు. ఈవెన్ మీకంటే ఒకవేళ వర్క్ ప్లేస్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తక్కువ వర్క్ చేసే వాళ్ళకి కూడా రికగ్నైజేషన్ ఉంది. బట్ మీకు లేదు. సో ఎక్కడో కానీ మీరు అది ఫీల్ అవుతున్నారండి. మీకెలా అనిపిస్తుందంటే ఇంక లైఫ్ ఇంతేనేమో. సో బేసిక్‌గా ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరేమో. ఇలా అంటే మీకనిపిస్తుంది. సో, ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా బాధపడడం వల్ల మీ లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే అసలు ఏమీ చేంజ్ అవ్వదండి. మరి కొంచెం రోజు రోజుకి కూడా వర్స్ అయిపోతుంది. సో, నేనేంటంటే మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు అని అనుకోవద్దు. బట్ నేను రియాలిటీ మాట్లాడాలి అనుకుంటున్నాను. మీ కార్డ్స్‌లోనేంటంటే ఫుల్‌గా రియాలిటీ మాత్రమే కనిపిస్తుంది నాకు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఏ రోజైతే మీకు మీరు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతారో, మీకు మీరు ఉన్నారు అని అర్థం చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారో, వేరే వ్యక్తుల సపోర్ట్ మీకు అవసరం లేదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోగలరు అని ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారో, ఆ రోజు మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఆ రోజు మీరేంటంటే వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఈవెన్ ఓల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ కానీ, న్యూ ఎనర్జీస్ కానీ ఎంటర్ అయినప్పుడు సమ్ గుడ్ చేంజెస్ చూస్తారు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ కాబట్టి అది అర్థం చేసుకొని ఆ ప్రకారం చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. మీ ఇండివిడ్యువాలిటీ మాత్రమే మీ లైఫ్‌ని ఇప్పుడు చేంజ్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ ఈ వ్యక్తుల నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే వ్యక్తుల వల్ల మిగతా విషయాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాను అని. సో, అలా మీరు ఎదుర్కొంటున్నారు అని నిజంగా అనుకుంటే మాత్రం ముందు మీరు వ్యక్తులకి సరెండర్ అవ్వడం కానీ, వ్యక్తుల ఒపీనియన్‌కి సరెండర్ అవ్వడం కానీ, అండ్ కొంత టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌కి సరెండర్ అవ్వడం కానీ మానేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలియకుండానే ఇక్కడ మీ ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నారండి. మీ పవర్‌ని మీరు వేరే వ్యక్తులకి ఇస్తున్నారు. బట్ ఎప్పుడైతే మీరు ఇలా మీ పవర్‌ని వేరే వ్యక్తులకి ఇస్తారో వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా వీక్ పర్సన్ అవుతారు. మీ లైఫ్‌ని కూడా మీరేంటంటే బెటర్ చేసుకోలేరు. అలా అని చెప్పి ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థం అవ్వట్లేదు అని ఏం కాదు. మీకన్నీ తెలుసు. బట్ నేనేంటంటే ఈ రీడింగ్ ద్వారా ఒక క్లారిటీ ఇస్తున్నానంతే.
సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి అయినా సరే ఇండివిడ్యువల్ గా ఉండడం కానీ, ఇండిపెండెంట్ గా మీకు ఎలా అయితే నచ్చుతుందో, మీ ఓన్ గా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి ఉందండి. వేరే వ్యక్తుల ఒపీనియన్, వేరే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం, వేరే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా మానేయండి. ఎందుకంటే ఇలా మీరు ఉంటే చాలా కష్టం అండి. మేబీ మీరు కొంతమంది వ్యక్తుల విషయంలో స్ట్రాంగ్ గా ఉండొచ్చు. వాళ్ళని చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేయొచ్చు. బట్ కొంతమంది వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి చాలా వీక్ అయిపోవడం కానీ, సరెండర్ అయిపోవడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో ఇలాంటివి కానీ నేను చెప్పినట్టుగా జరుగుతున్నట్టయితే ఈ రోజు నుంచి మీరేంటంటే అలాంటివి కట్ చేసుకోవడం కానీ, అలాంటి వాటికి దూరంగా ఉండడానికి కానీ ప్రయత్నం చేయాలండి. మీరు ఏ రోజైతే అలాంటివి చేస్తారో మీ లైఫ్‌లోకి రైట్ పర్సన్స్ వస్తారు. మిమ్మల్ని రైట్ వేలో ట్రీట్ చేస్తారు. ఆర్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక రాంగ్ వేలో ట్రీట్ చేసినా సరే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకొని అర్థం ఎందుకంటే ఇప్పుడు మనల్ని మనం బెటర్‌గా ట్రీట్ చేసుకుంటే ఎదుటి వ్యక్తికి అర్థమవుతది. మనం ఇలానే ఉంటాం. మన లైఫ్ స్టైల్ ఇదే. సో వీళ్ళని మనం ఇలానే ట్రీట్ చేయాలి అని. బట్ మనం ఇప్పుడేంటంటే ఎదుటి వ్యక్తికి అది నేర్పించినప్పుడు, మనకి మనమే ఆ వాల్యూ ఇచ్చుకోనప్పుడు ఎదుటి వ్యక్తులు మనకెందుకు వాల్యూ ఇస్తారు? ఇప్పుడు సపోజ్ మీరున్నారండి. మీరేంటంటే ఓన్లీ మిల్కే తాగుతారు. ఇంకేవి తాగరు. టీ కానీ, కాఫీ కానీ ఏది తాగరు. ఓన్లీ మిల్కే తాగుతారు. సో, వన్స్ మీరు మిల్క్ తాగుతారు. ఎక్కడికి వెళ్ళినా అదే ఆర్డర్ చేస్తారు. సో, మీకేంటంటే అదే అలవాటన్నప్పుడు, వ్యక్తులు వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా మీకు మాత్రం వాళ్ళేంటంటే మిల్కే ఆఫర్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మిల్కే ఆర్డర్ చేస్తారు. ఎందుకు అంటే మీరు అదే తాగుతారు. అంటే మీరు ఆ స్టాండర్డ్‌ని సెట్ చేసినట్టే అక్కడ. సో, ఆబ్వియస్‌గా వాళ్ళేంటంటే ఇంకా అక్కడ డిస్‌రెస్పెక్ట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా లైక్ ఏంటంటే మిల్క్ ప్లేస్‌లో టీయో, కాఫీయో ఆఫర్ చేసినా మీరు తీసుకోరు. సో, అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. మనం ఇది ఆఫర్ చేసినా తీసుకోరు వాళ్ళు. నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళకి ఆఫర్ చేయాలంటే అదే చెయ్యాలి. లేకపోతే మనం సైలెంట్‌గా ఉండాలి. దీనివల్ల మనకు కూడా డబ్బులు వేస్ట్. వాళ్ళు కానీ తీసుకోకపోతే. అంటే అక్కడ మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసిన తర్వాత రెస్పెక్ట్ చేస్తే ఓకే. డిస్‌రెస్పెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళేంటంటే మీ వైబ్స్‌కి మ్యాచ్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా కట్ అయిపోతారు. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదండి. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దట్ న్యూ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. ఏది ఏమైనా సరే మీరు ఇలా ఉంటేనే మీ లైఫ్ అయితే మారుతుందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది కూడా ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. అంటే మనని ఒకళ్ళు బెటర్‌గా ట్రీట్ చేయాలి. మనం కోరుకున్నది మనకి దొరకాలి అన్నప్పుడు, అది ముందు మనకు మనం ఇచ్చుకొని, ఎదుటి వ్యక్తికి కూడా మనం అదే అని అర్థమయ్యేలా చేసినప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఒకవేళ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉన్నా, వాళ్ళు మీతో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి, ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో, ఇలా మీరు ఉంటేనే మీ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పి ఇక్కడ క్లియర్‌గా సన్ గాడ్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో, మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ టైంలోనేంటంటే మేబీ మీకు ఎవ్వరూ లేకపోయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లోకి వస్తారండి. వాళ్ళు మోస్ట్‌లీ ఫ్రెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఒక పర్సన్ అయితే రావడం జరుగుతుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం ఫ్రీ అవుతారు. ఈ లోన్‌లీనెస్ ఫీలింగ్ మీకుండదు. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే అంటే పట్టించుకోవట్లేదు, విడిచిపెట్టేస్తారు అలాంటి ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక పర్సన్ మాత్రం మీకు సపోర్ట్ చేయడానికి వస్తారండి. యూనివర్స్ ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని మేబీ మీ లైఫ్‌లోకి ఇప్పుడు పంపిస్తుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం ఫ్రీ అవుతారు. కొంత రిలీఫ్‌గా అనిపిస్తది మీకు. ఈ టైంలో మీకేంటంటే ఇలాంటి ఒక ఫ్రెండ్‌షిప్ అవసరం అనే నేనైతే అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఫ్రెండ్‌షిప్పేనండి. అదర్ దెన్ దట్ చెప్పలేము. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ ఖచ్చితంగా మీరేంటంటే ఇలా లోన్‌లీగా ఫీల్ అవుతున్న టైంలో అయితే ఒక వ్యక్తి మీకు చాలా సిన్సియర్‌గా సపోర్ట్ చేస్తారులెండి. లాయల్‌గానే ఉంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలాంటి వాళ్ళ దగ్గర మీరేంటంటే కొంత ఫ్రీ అవుతారు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా ఈ టైంలోని బావుంటుందండి. మనీ ఫ్లో ఉంటుంది. ఏవైనా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా క్లియర్ అవుతాయి. ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఎవరైనా జాబ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, మొత్తానికి థింగ్స్ ఏంటంటే ఫినాన్షియల్‌గా కూడా ఇంప్రూవ్ అవుతాయి. కెరియర్ పాత్‌లో కూడా గ్రోత్ కానీ, న్యూ బిగినింగ్స్ కానీ కనిపిస్తుంది. సో, ఈ టైంలోనేంటంటే మీరు డిజర్వ్ చేసే రెస్పెక్ట్ కూడా మీకు దొరుకుతుందండి. మేబీ ఇప్పటి వరకు వ్యక్తులు మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేసినా మీ వాల్యూ ఏంటి, మీ వర్త్ ఏంటో తెలుసుకోకపోయినా ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయినా వ్యక్తులకి మీరు చేయాల్సిందంతా చేసేసారు. ఇంకా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే, ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలా మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ మీనింగ్. సో, అది మాత్రం చూసుకోండి. అండ్
ఒక్కటైతే మాత్రం నిజమండి. మీకు గౌరవం పెరుగుతుంది. వ్యక్తులు మీకు గౌరవిస్తారు. సో, అది మాత్రం ఎక్కడా మిస్ అవ్వదు. మీరు అనుకున్న విధంగానే పాజిటివ్‌గా చేంజెస్ మాత్రం వస్తాయి. సో, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ అయితే టెంపరరీయే. సో, దీనికోసం మీరు ఎక్కువ బాధపడిపోయి, ఎక్కువ సఫర్ అయిపోయి ఏంటి ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది టెంపరరీ సిట్యుయేషన్ అంతేనండి. బట్ ఇదైతే పర్మనెంట్ కాదు. సో, మీరందుకే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. జస్ట్ మీరు చేయాల్సింది చేయండి. మీకెలా నచ్చితే అలా ఉండండి. మీ లైఫ్ మీది. వ్యక్తులు అది అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోవడం కోసం మీరేది కూడా చేయాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్‌గా కెరియర్ మీద ఫోకస్ చేయడం కానీ, ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయడం కానీ, మీ పర్సనాలిటీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ ఈ టైంలో చేస్తే మంచిది. ఎందుకంటే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా థింగ్స్ అయితే పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం మీకు ఫైనల్‌గా సన్ గాడ్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటని. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో మీకు ఏది తక్కువ లేదండి. అన్నీ ఉన్నాయి. మీ దగ్గర లేనిదంటూ ఏం లేదు. మంచి మనసుంది. సో, ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకుంటారు. అలానే మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ముందైతే ఉండేది. లేదు అని చెప్పను. బట్ రీసెంట్ టైమ్స్‌లోనే కొంచెం ఎమోషనల్‌గా వ్యక్తుల మీద డిపెండ్ అయినట్టున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఫినాన్షియల్‌గా ముందు నుంచి కూడా మీది గుడ్ పొజిషన్ లాగే నాకైతే అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ స్టేబుల్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా లైఫ్‌లో వేరే ప్రాబ్లమ్స్ మాత్రం లేవండి. పర్టిక్యులర్‌గా నాకు వేరే ప్రాబ్లమ్స్ కానీ, బిగ్ బిగ్ ఛాలెంజెస్ కానీ ఏం కనిపించట్లేదు. మేబీ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే వ్యక్తులతోనే. అది కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లో ఆర్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయినా సరే ఇలాంటివేవో స్టార్ట్ అయ్యాయి. అప్పటినుంచే అనవసరంగా మీరేంటంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కానీ, ఆ స్ట్రెస్‌ని తీసుకోలేకపోవడం కానీ, కొంచెం ఎక్కువ సఫర్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో పాజిటివ్‌గా కొన్ని రిలేషన్‌షిప్స్ చేంజ్ అవ్వాలి ఆర్ హ్యాపీ ఎండింగ్స్ ఉండాలి అని వెయిట్ చేస్తున్నారు. సో, దానికోసం మీరు ట్రై కూడా చేస్తున్నారు. బట్ ఎక్కడా కూడా మీకేంటంటే అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అన్నీ కూడా బియాండ్ ఉన్నాయండి. మీరు చూసినంత సింపుల్‌గా ఏవి లేవు అని మాత్రం మీకు అర్థమైంది. దానివల్ల మీరేంటంటే అంటే ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ పెద్దగా నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. కానీ నేను క్లియర్‌గా చెప్పాను కదండీ! మీరు ఏ రోజైతే హీల్ అవుతారో, మీరు ఏ రోజైతే బెటర్‌గా అంటే మీ గురించి మీరు కన్సిడర్ చేస్తారో, ఇక్కడ మీకేం కావాలో ఫస్ట్ మీరు దానికి ప్రయారిటీ ఇచ్చి, మీరు ఎప్పుడైతే సెట్ అవుతారో అప్పుడే మీ లైఫ్ కూడా సెట్ అవుతుందండి. ఏం లేదండి. బెటర్‌మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీ నుంచే స్టార్ట్ అవుతుంది. మీ రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వాలి, మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలంటే ఓన్లీ సొల్యూషన్ మీకు మీరు ప్రాపర్‌గా కేర్ తీసుకోవడమే. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీ మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవ్వాలండి. ఎందుకంటే చాలా మంది డెఫినిట్‌గా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, మెంటల్‌గా కొంత స్ట్రగుల్ తీసుకోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. అవి జరగకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మీకు మీరు స్పెషల్ కేర్ తీసుకోవాలి. అండ్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఎర్త్ ఎనర్జీతో వర్క్ చేయడం అయితే మంచిది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అంటే నేల మీద చెప్పులు లేకుండా ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ అలా నడవడం కానీ, యోగాసనాలు చేయడం కానీ, లేకపోతే మెడిటేషన్ లాంటివి చేయడం కానీ, నేచర్‌లో కూర్చొని చేయాలండి. లేదంటే నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, అలా గ్రీనరీని చూస్తూ జస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే ఏవైనా ఫీల్డ్స్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, సో, మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అదే చేస్తారు. బట్ ఖచ్చితంగా ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ చెప్పులు లేకుండా నడవడానికి చెప్పులు లేకుండానే ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. కొంతమంది ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేర్ చేసుకుంటారు. సో, అదైతే కరెక్ట్ కాదు. మేబీ మీకు హెల్త్ ఇష్యూ వల్ల చేయొచ్చు. బట్ ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం అనేది మంచిది కాబట్టి నేను ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నాను. ఎక్కువ నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ అలాంటివి కూడా చేస్తే మంచిదండి. సో, బేసిక్‌గా మీకెంత వరకు పాసిబిలిటీ ఉంటదో అంతవరకు చేయండి. అలానే మీకోసం మీరు స్పెషల్ కేర్ కూడా తీసుకోండి. అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ, మీకు పర్టిక్యులర్‌గా ఏది ఇంట్రెస్టో అది చేయడం కానీ, నేచురల్‌గా హీల్ అవ్వడం కోసం మీరు ఏదైనా సరే చెయ్యొచ్చు. సో, ఇలా మీకోసం మీరు స్పెషల్ కేర్ తీసుకొని, మీరు బెటర్‌గా ఉన్న తర్వాత మీకేం కావాలో మీరు తెలుసుకొని దాని ప్రకారం మూవ్ అవుతున్నప్పుడు రిలేషన్‌షిప్స్ కూడా బెటర్ అవుతాయండి. మీరు కష్టపడకుండానే మీరేంటంటే ఎక్కువ ఇబ్బంది పడకుండానే వర్కౌట్ అవుతాయి. సో, మీరు ఇక్కడి నుంచి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కానీ, వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వ్యక్తులు ఇలానే ఉండాలి అనుకోని వాళ్ళ గురించి మీరు ఇలా అనుకోవడం అయితే మానేయండి. ఎందుకంటే దానివల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరండి. సో, ఇంక మీ మీద మీరు ఫోకస్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో కూడా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.